బ్యాంకింగ్ సెక్టర్ లో జాబ్ కొట్టాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? బ్యాంక్ లో జాబ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? ఒక పర్మనెంట్ జాబ్ సాధించి లైఫ్ లో సెట్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బ్లాక్ మనీ కలిగి ఉన్న దేశాల్లో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? A3, B6, C8, D10. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కు సంబంధించిన విషయానికి వస్తే, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 వేకెన్సీలను ఫిల్ చేయనున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు 28న స్టార్ట్ అయి సెప్టెంబర్ 17కి క్లోజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ లో ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అయితే దానికంటే ముందు క్యాండిడేట్లు అప్రెంటిస్షిప్ india.gov.in ఇంకా nats.education.gov.in అనే అఫీషియల్ అప్రెంటిస్షిప్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే బ్యాంకింగ్ సెక్టర్ లో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ అవుతారు. నోటిఫికేషన్ లో రిలీజ్ చేసిన మొత్తం 500 అప్రెంటిస్షిప్ పోస్టులను స్టేట్ వైడ్ గా డివైడ్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 50 పోస్టులు ఖాళీగా ఉంటే తెలంగాణలో 42 పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ లో రిజర్వేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులు కేవలం అప్రెంటిస్షిప్ కు సంబంధించిన కానీ పర్మనెంట్ రెగ్యులర్ జాబ్ కాదని తెలుసుకోవాలి. అప్రెంటిస్షిప్ పూర్తయిన తర్వాత క్యాండిడేట్లు వేరే జాబ్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాలి. అయితే యూనియన్ బ్యాంక్ లో పనిచేసిన అనుభవం వారికి మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. అప్లై చేయాలనుకునే క్యాండిడేట్ వయసు మినిమం 20 ఏళ్లు, మాక్సిమం 28 ఏళ్లు ఉండాలి. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీలకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్ కనీసం డిగ్రీ పాస్ అయి ఉండాలి. నోటిఫికేషన్ లో క్యాండిడేట్లను ముందుగానే అలర్ట్ చేయబడుతుంది ఏంటంటే, ఇది కేవలం కాంట్రాక్ట్ జాబ్ మాత్రమే. అప్రెంటిస్ గా వర్క్ చేస్తారు. బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగులతో సమానంగా మీరు ఇతర అలవెన్స్ లకు జాబ్ సెక్యూరిటీని పొందలేరు. ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ 1 ఇయర్ ఉంటుంది. అప్రెంటిస్ గా సెలెక్ట్ అయి వర్క్ చేస్తున్న వారికి నెలకు 15,000 స్టైఫండ్ ను పే చేస్తారు. ఇంకా ఏ ఇతర అలవెన్స్ లను కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించదు. సెలక్షన్ ప్రాసెస్ లో క్యాండిడేట్ ముందుగా ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు ఉండే ఈ ఆన్లైన్ టెస్ట్ 60 నిమిషాలు ఉంటుంది. ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళను లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కు పిలుస్తారు. అందులో కూడా సక్సెస్ అయితే తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇక క్యాండిడేట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఆన్లైన్ టెస్ట్ ను చూసి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ కు కాంట్రాక్ట్ సైన్ చేయించుకుని క్యాండిడేట్లను రిక్రూట్ చేసుకుంటారు. నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రాసెస్ ను మరోసారి రివైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ పోస్టులకు అప్లై చేయాలనుకునే వాళ్ళు అప్రెంటిస్షిప్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 17th. జనరల్ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 800, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 600 ఉంటుంది. అప్లికేషన్ సమయంలో, ఎగ్జామ్ కండక్ట్ సమయంలో లేదా అప్రెంటిస్షిప్ చేస్తున్న సమయంలో ఎప్పుడు మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడ్డా అప్పటికప్పుడే క్యాండిడేట్ల క్యాండిడేచర్ ను రద్దు చేసే అధికారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.